మోసపోయి బాధపడుతున్నావా? నిన్ను మోసం చేసిన వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మోసపోయి నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఒంటరిగా కూర్చొని కృంగిపోతున్నావు? యోసేపును అధికారిగా నియమించినాక యోసేపును మోసం చేసిన అన్నలు వచ్చి యోసేపు ముందు మోకరిల్లి నమస్కరించి ఆయన పాదాల చెంత పడ్డారు. నిన్ను మోసం చేసిన వాళ్ళు నీ విలువ తెలుసుకొని నీ వద్దకు వచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది. నువ్వు వాళ్ళ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ, నువ్వు వాళ్ళ కోసం ఏడుస్తూ, నీ కన్నీళ్లు చిందిస్తూ, నీ వల్ల నీ తల్లిదండ్రులు బాధపడుతూ అలాంటి బ్రతుకు బ్రతకమాకు. ఎందుకంటే వాళ్ళు వచ్చే రోజు చాలా దగ్గరగా ఉంది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళు బాధపడాలి, కానీ నువ్వెందుకు కూర్చొని ఏడుస్తున్నావు? నువ్వు యేసయ్య యొద్దకు వచ్చి, యేసయ్యా నా బ్రతుకు మార్చయ్యా అని మోసపోయింది నువ్వు ఆ గాయపడిన హృదయంతో యేసయ్య యొద్దకు వస్తే, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునే యేసయ్య నీ జీవితాన్ని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నిన్ను